నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. చాలా రోజుల నుంచి వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య వార్ నడుస్తూనే ఉంది. మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా నిన్న మొన్న కూడా ఆవిడ అసలు అన్న అనే పేరుకే నువ్వు కళంకం అని చెప్పేసి ఒక పెద్ద బాంబు పేల్చారు. అన్న అనే పదానికి నువ్వు పనికిరావు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని తూర్పారబెట్టారు. ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నా చెల్లెళ్ల సవాల్ అన్నట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు అత్తా కోడళ్ల సవాల్గా కూడా మారింది. అంటే వైఎస్ విజయలక్ష్మి ఏకంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్య భారతీరెడ్డిని ఇద్దరిని టార్గెట్ చేసినట్టయింది ఒకే ఒక్క లెటర్ తోటి. ఇప్పుడు విజయలక్ష్మి రాసిన లెటర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, భారతీరెడ్డిని ఉద్దేశించి, ఆ కాంపౌండ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్దేశించి ఆవిడని రాసిన లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీకు కొన్ని విషయాలు మాత్రం టూకీగా చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు కూడా వైఎస్ ఫ్యామిలీ చాలా గుట్టుగా ఉంది. ఎడుగిరి సందంటి వాళ్ళ కుటుంబం అనంటే గుప్పెట్లో ఎంత గుట్టు ఉంటుందో, అంటే గుప్పెడు మూసినప్పుడు ఎంత గుట్టు ఉంటుందో, ఆయన పోయిన తర్వాత, వైఎస్ఆర్ పోయిన తర్వాత మాత్రం ఆ కాపురం మొత్తం కూడా ఇట్లా రోడ్డున పడింది. మొత్తం అసలు ఆ చేతిలో ఏముంది ఏంటి అనేది, ఆ కుటుంబంలో ఏం గుట్టుంది అనేది మొత్తం అందరికీ కూడా బట్టబయలైపోయింది. అంటే వాళ్ళ మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నాయి, ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎన్ని తగాదాలు ఉన్నాయి అనేది మొత్తం అంతా కూడా బట్టబయలైపోయింది. దాంతోపాటుగా అది చాలదన్నట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి అన్న విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. 2014 నుంచి 2019 వరకు ఒక లెక్క, 2019 నుంచి 2023 వరకు ఒక లెక్క. అంతకుముందు చూస్తే 2009 నుంచి, అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి 2014 వరకు ఒక లెక్కగా ఉంది. 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు విజయలక్ష్మిని బలవంతంగా ఆ ఇంట్లో నుంచి, ఆ 4 గోడల మధ్యలో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకొచ్చారు. తన రాజకీయ అవసరాల కోసం పులివెందుల ఎమ్మెల్యేగా విజయలక్ష్మిని పోటీ చేయించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్కి వెళ్ళారు. 2014లో చూసుకుంటే విజయలక్ష్మి వద్దు మొర్రో అని చెప్పినా కానీ విశాఖపట్నం ఎంపీగా ఆవిడ్ని పోటీ చేయించారు. అసలు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే విశాఖపట్నంలో విజయలక్ష్మిని గెలిపించుకోవటం అనేది కాస్త కష్టపడితే జరిగే విషయమే. అది అసలు అసాధ్యమైనది, కుదరనిది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకంటే గతంలో అసలు విశాఖపట్నంకి సంబంధం లేని నాయకులు కూడా అక్కడికి వెళ్ళి పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. మరి విజయలక్ష్మి ఎందుకు గెలవలేదు? కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో పట్టించుకోకుండా విజయలక్ష్మిని రాజకీయంగా నువ్వు ఇంకా పనికిరావని చెప్పేసి ఆవిడకే చూయించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చూయించి ఇంటికి పరిమితం చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇక షర్మిల విషయం తీసుకుందాం. 2009 నుంచి 2014 వరకు కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడింది అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్రలే చేసిందా, లేకపోతే విజయలక్ష్మిని వెంటబెట్టుకుని ఆవిడతో పాటు బస్సు యాత్రలు, సభలు, సమావేశాలు ఎన్ని పెట్టింది షర్మిల అనేది అందరూ చూసిన విషయమే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఇకపోతే 2014 నుంచి 19 వరకు తీసుకుందాం. 2014 నుంచి 19 వరకు తీసుకుంటే నంద్యాల బై ఎలక్షన్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తామా గెలవమా అనేది ఒక డైలమా ఉండేది. కానీ నంద్యాల బై ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రం ఇక గెలము మనము అని చెప్పేసి ఆయన కూడా ఫిక్స్ అయ్యారు. అందుకే జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని చూశారు. అది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులందరినీ కూడా వాడుకోవాలని చూశారు. ఆ క్రమంలోనే షర్మిల చేత బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు అనే క్యాంపెయినింగ్ కూడా చేయించారు. అసలు లోకేష్ని ఓడించడానికి మంగళగిరిలో షర్మిల చేత, వైఎస్ విజయలక్ష్మి చేత కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకి షర్మిల స్టార్ క్యాంపెయినర్గా ఆ రోజు వర్క్ చేశారు. అంత వర్క్ చేసిన షర్మిలకి మరి 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చి పంపిస్తారని చెప్పేసి కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఇంకొక పుకారం ఏమొచ్చిందంటే ఎమ్మెల్సీని చేస్తారు, ఎమ్మెల్సీని చేసి తన క్యాబినెట్లోకి తీసుకుంటాడు జగన్ షర్మిల అని చెప్పేసి అనుకున్నారు. ఇవి కూడా జరగలేదు. జరగకపోయింది కాక ఆవిడ ఇంటికే పరిమితం అయిపోయింది. మంచి వక్త, రాజకీయ నాయకురాలుగా ఎదగడానికి చాలా స్కోప్ ఉన్న మహిళ. అలాంటిది షర్మిలని కేవలం ఇంటికే పరిమితం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎవరి సూచనల వల్ల చేశారు అని అంటే కేవలం భారతీరెడ్డికి ఇష్టం లేకపోవటం వల్లే షర్మిలకి రాజకీయంగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అనేది చాలామంది నుంచి వస్తున్న వాదన. సో ఆ వాదనలన్నింటినీ పక్కన పెట్టేస్తే కనీసం అంటే రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి కనీసం ఆస్తులైనా కరెక్ట్గా పంచాడంటే అది కూడా సరిగా చేసింది లేదు. అరాకొరగా ఏవో కాస్త ఆస్తులు ఇచ్చాడు. అది కూడా షర్మిల తన మాట విని తన కింద
ఉంటేనే, అంటే నోరెత్తకుండా తన కింద పడి ఉంటేనే ఆ ఆస్తులు దక్కేలాగా జగన్మోహన్ రెడ్డి ఒక పిత్తలాటకం పెట్టాడు. అంటే డైరెక్ట్గా సరస్వతి పవర్స్ షర్మిల పేరు మీద రాస్తే ఆవిడ రేపు ఎలా ఎదురు తిరుగుతుందో, మన మాట వినకుండా వెళ్ళిపోతుందేమో, గిఫ్ట్ డీడ్ల కింద ఇద్దాము, గిఫ్ట్ డీడ్ కూడా డైరెక్ట్గా కాదు, విజయలక్ష్మి పేరు మీద పెట్టి రేపు ఎప్పుడైనా మనకు అనుకూలంగా ఉంటుంది అని అనుకున్న రోజునే ట్రాన్స్ఫర్ చేద్దాము, అయితే మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అన్నట్టుగా కేవలం విజయలక్ష్మి పేరు మీద పెట్టారు. ఆ పెట్టింది కూడా షర్మిలకి భవిష్యత్తులో ఏమైనా ఇచ్చారంటే లేదు, ఆయనకి ఎదురు తిరిగింది అనే కారణంతో 2023లో ఆవిడ బయటకు వెళ్ళిపోయింది కదా, అంటే సొంత పార్టీ పెట్టుకుని తెలంగాణకి వెళ్ళింది. తెలంగాణకి వెళ్ళిన తర్వాత అక్కడేమైనా ఉంది అంటే అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి జగన్మోహన్ రెడ్డి మీదకి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆవిడ క్యాంపెయినింగ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అది జగన్మోహన్ రెడ్డికి ఎంత డ్యామేజ్ చేసిందన్నది మనం అంతా కూడా చూసింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తనకి ఇవ్వాలనుకున్న ఆ సరస్వతి పవర్స్, అంటే ఏదైతే మిగతా ఆస్తులు ఇవ్వాలో న్యాయంగా అయితే అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులు అంతా కూడా మొత్తం ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న ఆస్తులు అంతా కూడా ఏవి పంపకాలు జరగలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన తన సన్నిహితుల దగ్గర అందరి దగ్గర చెప్పే మాట, ఇప్పుడు చాలామంది ఉన్నతాధికారులు రిటైర్ అయిపోయి ఐఏఎస్ అధికారులు లాంటి వాళ్ళు అప్పట్లో రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు కదా ఐఏఎస్లు. సో వాళ్ళలో చాలామందికి కూడా రాజశేఖర రెడ్డి ఆనాడు చెప్పింది ఏంటంటే, నాకు 4 మనవ సంతానం ఉన్నారు, షర్మిలకి ఒక పాప ఒక బాబు, జగన్కి 2 పాపలు, సో మొత్తం 4 మనవ సంతానానికి కూడా నాకున్న యావదాస్తిని సమానంగా పంచాలని అనుకుంటున్నారని చెప్పేసి అధిక శాతం మంది దగ్గర చెప్పారు. అంటే వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు, రాజకీయంగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో మనసుకు దగ్గరగా ఉండే నాయకులకి మనసుకు దగ్గరగా ఉండే అధికారులు కూడా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా రాజశేఖర రెడ్డి చెప్పాడు. సో మొత్తం అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే ఇది. సీమలో రాజశేఖర రెడ్డి 4 మనవ సంతానానికి సమానంగా ఆస్తులు పంచాలనుకుంటున్నాడు అని. కానీ అనుకోకుండా రాజశేఖర రెడ్డి ఆ ఆస్తుల బదలాయింపులు లేకపోతే పంపకాలు అనేవి చేయకుండానే అర్ధాంతరంగా చనిపోయారు. చనిపోవటం వల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆ పెత్తనాన్ని అంతా కూడా తన చేతిలోకి తీసుకుని ఆ పంపకాలు అనేవి సరిగా చేయలేదు. ఏదో అరాకొరాగా గిఫ్ట్ డీడ్ కింద ఆ సరస్వతి పవర్స్ మాత్రమే షర్మిలకి ఇచ్చాడు. మామూలుగా అయితే యథార్థంగా రావాల్సింది చాలా ఆస్తి, షర్మిలకి ఆ యావదాస్తిలో నుంచి ఎక్కువ భాగమే రావాలి, కానీ సమానమైన భాగం రాలేదు. కేవలం సరస్వతి పవర్స్ అని ఒక కంపెనీని, ఒక షేర్లని విసిరేసినట్టుగా, అంటే బిచ్చం వేసినట్టుగా, ఈ మాట అనకూడదు కానీ భిక్షం వేసినట్టుగా వేశాడు షర్మిల ముఖాన. అయితే ఇంకా రావాల్సిన ఆస్తుల గురించి షర్మిల పోరాటం పక్కన పెడితే అసలు ఈ ఇచ్చిన సరస్వతి పవర్స్ కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఆ గిఫ్ట్ డీడ్ల కింద విజయలక్ష్మికి ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. అంటే గతంలో మనం చూసుకుంటే క్లాసిక్ రియాలిటీ అండ్ సండూర్ పవర్స్కి సంబంధించి ఈడీ జప్తు విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏవో చెప్పారు కదా కొన్ని కథలు. అలాగే సరస్వతి పవర్స్కి సంబంధించి కూడా ఈడీ జప్తు విషయమే అడ్డొస్తుందని చెప్పేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించి పూర్తిగా షర్మిల పేరు మీదకి రాయలేదు జగన్మోహన్ రెడ్డి ఆ సరస్వతి పవర్స్ అనేదాన్ని. అలాగే దాన్ని మాట మారుస్తూ, మాట దాటవేత ధోరణితోటి నడుపుకుంటూ వచ్చాడు. తీరా ఇప్పుడు నా ఆస్తి నాకు కావాలి, ఆ సరస్వతి పవర్స్ ఏదో ఇస్తానన్నావు కదా అది పూర్తిగా ఇచ్చేసాయనంటే అసలు నీకు చెల్లని ఆస్తి నీది కాదని చెప్పేసి అన్నాడు. సో మొత్తం మీద అటు షర్మిల వైపు నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. సో ఎన్సిఎల్టీకి వెళ్ళారు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు అక్కడ హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో ఒకళ్ళు విజయం సాధిస్తే చెన్నైకి సంబంధించిన దాంట్లో ఇంకా ఆ కేసు కొనసాగుతూనే. ఈ క్రమంలో ఇన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అసలు షర్మిల చంద్రబాబు నాయుడు మాట విని జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తోందని, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తోందని, షర్మిల చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడటం. ఈ మాటలు ఒక ఎత్తు అయితే అసలు షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్కి కూడా పాల్పడ్డారు వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది. అండ్ నేను కేవలం ఎగ్జాంపుల్గా మాత్రమే వర్ర రవీందర్ రెడ్డి పేరును తీసుకొచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు, కార్యకర్తలు షర్మిల క్యారెక్టర్ని ఎంత డ్యామేజ్ చేస్తూ పోస్టులు పెట్టారు 2024 ఎన్నికల సమయంలో. శ్రీరెడ్డి లాంటి వాళ్ళ చేత షర్మిలని, సునీతని ఎంత దారుణంగా తిట్టించారు. అసలు విజయమ్మ క్యారెక్టర్ గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడారు. అసలు షర్మిల అంటే రాజశేఖర రెడ్డికి పుట్టిన బిడ్డ కాదు అని చెప్పేసి కూడా కొన్ని బ్యాడ్ కామెంట్స్ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేశారు. ఇంత దారుణానికి పాల్పడినప్పుడు కూడా విజయలక్ష్మి ఎక్కడా కూడా ఆ సంయమనాన్ని కోల్పోలేదు. రాజశేఖర రెడ్డి భార్యగా అన్నాళ్ళు కాపురం చేసింది రాజశేఖర రెడ్డితోటి. ఆవిడ ఎంత బాధపడి ఉండాలి.
రాజశేఖర రెడ్డికి పుట్టిన బిడ్డ కాదు షర్మిల అంటే అది విజయమ్మ శీలం మీద నిందేయడం కాదా? ఆవిడ శీలం మీద మచ్చ వేయటం కాదా? అన్నాళ్ళు రాజశేఖర రెడ్డితో కాపురం చేసింది అంటే ఇప్పుడు మాట్లాడుతున్న నేతలంతా కూడా ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళుంటారు? ఆనాడు విజయలక్ష్మి ఎలా ఆదరించిందనే విషయం వాళ్ళకి గుర్తురాలేదా? సో ఈ దారుణాలన్నీ భరించింది ఇప్పుడు డైరెక్ట్గా ఏకంగా ఆవిడే కోర్టుకు వెళ్ళటమే కాకుండా ఒక లెటర్ కూడా ఇప్పుడు పబ్లిక్ లెటర్ని రిలీజ్ చేసింది. ఆ లెటర్లో విజయలక్ష్మి ఏం మాట్లాడింది ఏంటి అనేది నేను ఒకసారి చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. కుటుంబ ఆస్తుల పంపకాలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వివాదం కొనసాగుతున్న వేళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై అందులో పూర్తి స్థాయి స్పష్టతనిచ్చారు. ఆస్తుల విషయంలో చెల్లెలు ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె పేర్కొన్నారు. తన ఆస్తులన్నీ నలుగురు మనవళ్ళు మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం అన్నారు. ఇది ఆవిడ ఉద్దేశంగా కూడా చెప్పుకొచ్చారు. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన విషయమేనని, అలాగే ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందేనని, షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ ఎంఓయూ రాశాడని కూడా చెప్పారు. ఇక వాస్తవానికి షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువే రాశాడని, సరస్వతి సిమెంట్స్ సహా యలహంక భూమి కూడా షర్మిలదేనని చెప్పారు. ఇక్కడ మనం ఇన్నాళ్ళు యలహంక ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి తన పేరు మీద కొనుక్కున్న ల్యాండ్లో తను ఒక పెద్ద ప్యాలెస్ అంటే ఒక పెద్ద భవంతి లాంటిది కట్టుకున్నాడని చెప్పేసి అంతా అనుకుంటా ఉండేవాళ్ళం. కానీ ఆ భూమి కూడా ఇప్పుడు షర్మిలదేనని చెప్పేసి విజయలక్ష్మి నోరు తెరిచి మాట్లాడితే ఇప్పుడు మనకు అర్థమైంది. అలాగే సరస్వతి సిమెంట్స్తో సహా సరస్వతి సిమెంట్స్కి సంబంధించిన భూములు కూడా షర్మిలకి సంబంధించినవేనంట. ఇన్ని విషయాలు, ఇన్ని నగ్న సత్యాలు ఒక్క విజయలక్ష్మి నోరు తెరవటం వల్ల బయటకు వచ్చాయంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చానని చెబుతున్న డబ్బంతా కూడా డివిడెండ్ మాత్రమే, అంటే పూర్తి స్థాయిలో డబ్బులు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు అర్థమవుతుంది. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నాను. నిజమేమిటో దేవుడికి నా కొడుక్కి తెలుసు. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ కూడా వాస్తవాలు మాత్రమే అని చెప్పేసి ఆవిడ పేర్కొన్నారు. సో ఇప్పటి వరకు అన్నీ విజయలక్ష్మి చెప్పినవన్నీ కూడా దేవుడు సాక్షిగా నిజం, అవన్నీ కూడా తన కొడుక్కి తెలుసు, తనకి తెలుసు అని చెప్పేసి, దేవుడికి కూడా తెలుసు అని చెప్పేసి ఆవిడ రాసుకొచ్చారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? రాజకీయంగా ఇది తనని చాలా బ్యాడ్ చేసే అంశం, తనకి చాలా చెడు చేస్తుంది, చాలా డ్యామేజ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా. ఇప్పటి వరకు కేవలం షర్మిల మాట్లాడింది అని అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడించాడు అని చెప్పేసి దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా విజయలక్ష్మి మాట్లాడారు. విజయలక్ష్మి మొత్తం గుట్టంతా కూడా బట్టబయలు చేసి ఒక లెటర్ని రిలీజ్ చేశారు. ప్రజలందరికీ కూడా మీడియా సాక్షిగా మీడియాకే ఒక లెటర్ రిలీజ్ చేశారంటే మొత్తం అంతా కూడా ఓపెన్ చేసేసారు. ఇప్పటివరకు గుట్టుగా ఉన్నదాన్ని విజయలక్ష్మి ఓపెన్గా పెట్టేశారు. అంటే ఈ యుద్ధం ఇప్పటి వరకు కూడా అత్తాకోడళ్ల మధ్య జరిగిందా, లేకపోతే వదిన మరదళ్ల మధ్య జరిగిందా, అన్నా చెల్లెళ్ల మధ్య జరిగిందా అనేది ఇప్పుడు జనం ఆలోచించి చెప్పాల్సిన అంశం కూడా. మొత్తం మీద ఏం జరగబోతోంది? జగన్మోహన్ రెడ్డి షర్మిలకి ఇప్పుడైనా దిగొచ్చి ఆస్తులన్నీ అప్పగిచ్చేస్తాడా? తనకి న్యాయంగా ఇవ్వాల్సిన ఆస్తులు వాటాలు అన్నీ కూడా సమంగా పంచుకుంటారా లేదా ఇంకా దీన్ని సాగదీసే ప్రయత్నం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అని తెలియాలంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.